వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయిసిద్దాం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? వాస్తవాలు బయట పెడదాం రా. కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అభివృద్ధిని చూసి ఓటేయండి, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి. రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఇకపై మీ ఆటలు సాగవు, హెచ్చరించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారమే. బీఆర్ఎస్ ప్రచారంలో పరకాల అభ్యర్థి చెల్లా ధర్మారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? ఇరిగేషన్ నిపుణులను తీసుకొస్తా, వాస్తవాలు బయట పెడదాం రా అంటూ కేసీఆర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. మేడిగడ్డపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎంని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. కమిషన్ల పేరుతో దోచుకున్న సొమ్మునంతా వసూలు చేస్తామని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి బలిపశువు కాబోతున్నారని, దేశమంతా కాంగ్రెస్ కు మద్దతిస్తాం, రేవంత్ సీఎం కావద్దని ముస్లిం పెద్దలంతా రాహుల్ ని కలిశారని, రాహుల్ అందుకు ఓకే అన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీసీలారా ఎల్లుండి జరిగే ప్రధాని మోడీ సభకు తరలిరండని, బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లను పాతరేయండని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నన్ను కరీంనగర్ అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించిన తర్వాత ఇక్కడ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం. అన్ని జోన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా సంస్థాగతంగా పార్టీని తయారు చేస్తున్నాం. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు వేద పండితులు సాధు సంతులు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం రేపు 6వ తారీఖు నాడు నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఓటర్ మహాశయుల ఆశీర్వాదంతో, నా కార్యకర్తల మద్దతుతో రేపు నామినేషన్ కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నా. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ, యువతకు సంబంధించి బైక్ ర్యాలీ, ఇంత పెద్ద ప్రమాదం జరిగితే మనకు కనీసం స్పందన లేదు. ఇవాళ కేంద్రంతో కమిటీ వచ్చింది, అది బీజేపీ కమిటీ కాదు, అది కేంద్ర నిపుణుల కమిటీ. అది నీ జేబు సంస్థ కాదు, ఇంకో జేబు సంస్థ కాదు. అంటే నీకు మంచి ఇస్తున్నామో అది మంచిది. కేసీఆర్ పోటుగాడు, తోపుగాడు, అసలు టోపీ పెట్టి చేత కట్టబట్టి ఆయన బడాయించడానికి మొత్తము సర్కారు చూపెట్టిన రోజు దేశం మొత్తం చూపెట్టిండు. కానీ కేసీఆర్కి అడుగుడం వస్తే మంచి రిపోర్ట్ అది చెప్పాలి. కేసీఆర్ కొడుకు అంటే పగుళ్ళు వచ్చినారా, 8 పిల్లలు పగుళ్ళు వచ్చినారా లేదా చెప్పు, రాలేదని చెప్పు. ఈ దమ్ముంటే ఫౌండేషన్ కింద మొత్తం కింద పగుళ్ళు వచ్చినారా లేదా చెప్పు. తప్పని చెప్పు. మరి ఓటర్లు మునిగిపోయినాయా లేదా చెప్పు. తప్పు కాదని చెప్పి మునిగిపోలే చెప్పని. జరిగింది వాస్తవం, జరిగింది. పిల్లలు కుంగినవి వాస్తవము, ఫౌండేషన్ పగులు వచ్చింది వాస్తవము, మోటార్లు మునిగిపోయింది వాస్తవము. మరి ఇవన్నీ జరిగినాక నిపుణులు వచ్చి వాస్తవ నివేదికలు ఇస్తే ఇది తప్పు అని ఎట్లా అంటావు? నువ్వు ఎట్లా నోరొచ్చింది కదా, నీ నోర తాటిమంటాను. అది నిష్పత్తమైంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే తప్పకుండా ముఖ్యమంత్రి కుటుంబం నుంచే ఈ పైసలు రాబడతాం. ముఖ్యమంత్రి ఆస్తులు మొత్తం అమ్మేస్తాం. ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులు మొత్తం జప్తు చేస్తాం. జప్తు చేసి 1,30,000 వడ్డీతో సహా కనిపిస్తాం, పక్కా కనిపిస్తాం. ఇలా తెలంగాణ ప్రజలు మాట నమ్మండి. వాళ్ళ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే, బీసీ ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులను జప్తు చేస్తాం. ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన న్యాయాన్ని గుర్తిస్తాం. కాళేశ్వరం విషయంలో కానీ, చెక్ డ్యాంలు మునిగినాయి, మల్లన్న సాగర్ కానీ. అభివృద్ధిని చూసి ఓటేయండి, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాలోని భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తనను మరోసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని, గతంలో 3 సార్లు తనకు అవకాశం ఇస్తే కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఈసారి అవకాశం ఇస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్న మెయిన్ రోడ్ల మీద కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ చిన్న ఇబ్బంది పడకుండా ప్రజలకు సౌకర్యవంతంగా రోడ్డు వేసే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇంకా చాలా పనులు చేయాలి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. మెడికల్ కాలేజ్ పనులు నడుస్తున్నాయి. ఐటీ టవర్ నడుస్తున్నది. ఒక 1.5 years ఈ కరీంనగర్ అద్భుత నగరంగా మారుతుంది. ఇప్పటికే హైదరాబాద్ తర్వాత గొప్ప నగరం ఏదంటే 2వ నగరం కరీంనగర్ వైపు చూసే పరిస్థితుంది. రేపు డెఫినెట్గా దీన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలి. దీనికోసము కరీంనగర్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. కరీంనగర్ అంటే ఒకప్పుడు కల్లోల జిల్లా, అందరూ సస్పెండ్ చేస్తే పంపించే జిల్లా నుంచి కరీంనగర్ మేము రావాలి, కరీంనగర్ డెవలప్డ్ అని చెప్పేసి పరిస్థితి తీసుకొచ్చినాం. ఈ రాజకీయ ఈ భూమి మీద మనం 1000 బతకం, కానీ మన భావితరం కూడా ఒక గొప్ప నగరం అందియాలి. సోదరి మల్లారిని ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, ద డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ. ఈ అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి, వెళ్ళిపోతూనే ఉండాలి, ఆగాలి ఎక్కడుందా. భావితరానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలి, భావితరానికి డెవలప్డ్ సిటీని అందించే ప్రయత్నం చేస్తున్నాం. చేసింది తక్కువ, ఇంకా చేయాల్సిన బాధ్యత కూడా మనకి చాలా ఉంది. సోదరి మల్లారా, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, 100% ఎలక్షన్ వస్తుంది. ప్రతి ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడతారు, బీజేపీ పక్షాన వచ్చి అటు ఓటు అడుగుతారు. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థున్నాడు, మీ అందరూ తెలుసు, సంజయ్ గారు వచ్చి పోటీ చేస్తారు. కానీ బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు 1కి 2 కన్నా ఎక్కువ గెలవు, మ్యాక్సిమం గెలిస్తే ఒక 5 గెలితే కావచ్చు, కానీ ప్రభుత్వం ఫామ్ కాదు. సో కాబట్టి మీ విలువైన ఓటు, ఆ విలువైన ఓటు మీరు బీజేపీకి వేస్తే అది వృధా ఓటు తప్ప కానీ ఈ నగరానికి ఉపయోగపడే విధంగా ఉండదని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంతవరకు తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు ఎంత మాట్లాడకూడదో తెలియదు. కానీ ఎవరు వచ్చినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యక్తులలో మనం ఓటేసే పరిస్థితి లేదు. మన ఊళ్ళకు రక్షణ ఉంటుందా? 15 సంవత్సరాలు మచ్చ లేకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా ప్రజాస్వేచ్ఛగా బతుకుతున్నాను. సో రాజకీయాలు అలాంటి వ్యక్తులు ఉన్న అనుమతి ఇవ్వకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు నాకు అవకాశం ఇస్తే 4వసారి మీరు ఆశీర్వదిస్తే గిట్ట నా యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నాకు గొప్ప అవకాశం కలిగిస్తే నా యొక్క పదవిని మీ యొక్క వెల్ఫేర్ కోసం, ఈ నగరం యొక్క అభివృద్ధి కోసము కృషి చేస్తాను. చాలా కంప్లీట్ చేయాలి. వేరే వాళ్ళ చేతిపోతే మేనేజ్మెంట్ చేయగలుగుతారా? వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది? కేబుల్ నుంచి ఆగిపోతుంది, ఏ టెంపుల్ పనిచేయ పరిస్థితి లేదు, ఎక్కడన్నా మెడికల్ కాలేజ్ ముందుకు పోయే పరిస్థితి లేదు, అస్తవ్యస్తంగా జరిగిపోతూ ఉంటుంది. మీకు 15 సంవత్సరాలే శాంతి భద్రత అద్భుతంగా కాపాడడం, చిన్న ఇన్సిడెంట్ జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి ద డెవలప్మెంట్ షుడ్ కంటిన్యూ. అంటే మరొక్కసారి నాకు అవకాశం అని చెప్పేసి మీ అందరి వినయపూర్వకంగా నమ్ముతున్నాం. మీరు ఇప్పటికే నాకు మద్దతు పలికినందుకు మీ అందరికీ నా రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. సోదరులారా, రెడ్డి సంఘం అంటే రెడ్డిల అల్లాపూర్ డివిజన్లో ఓటు అడిగే హక్కు స్థానిక ఎమ్మెల్యేకు లేదని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శివాజీ నగర్లోని మస్జిద్, హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటింటా తిరుగుతూ సోనియా గాంధీ హామీలు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధులకు పెన్షన్, యువ వికాస తదితర పథకాలను వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చూసి ఓటేయండి అంటున్నాడు. మరి ఈ శివాజీ నగర్ లో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు ఎందుకని అని ప్రశ్నించారు. ఎక్కడ చూసిన డ్రైనేజీ, రోడ్ల సమస్యలే ఉన్నాయని, కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఓటడిగే హక్కు స్థానిక ఎమ్మెల్యేకు లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఈ బండి రమేష్ ఉండగా ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరించారు. ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన అల్లాపూర్ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇవాళ మమ్మల్ని ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రజలు వాళ్ళ కష్టాలు పడుతూ
ఇవాళ ముఖ్యంగా మా ఈ ఇల్లు తిరుగుతుండే ఆడపడుచులు మాకు 2 బెడ్రూమ్ రాలేదన్నా అని చెప్పి అడుగుతా ఉంటే చాలా బాధ అనిపిస్తాను. 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తామని మోసం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇక్కడ నాయకుడు చెప్తా ఉన్నాడు అభివృద్ధి అని చెప్పి, మరి ఎక్కడ చూసినా కూడా మరి అభివృద్ధి అనేది ఏమి కనబడుతున్నా. ఏదో తార్ రోడ్డు వేసేసి అదే అభివృద్ధి అంటే కాదు కదా. ఓ బీటీ రోడ్డు వచ్చి ఎస్సీసీ రోడ్డు వేసి అదే అభివృద్ధిగా చూపించి ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు తప్పితే మరి అల్లాపూర్ డివిజన్ సంబంధించిన ఎటువంటి ఒక పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ నేను చేశాను, లేకపోతే ఈ పార్క్ బ్రహ్మాండ, లేకపోతే ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ తెచ్చాను ఈ అల్లాపూర్ డివిజన్కి కానీ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి కానీ మరి చెప్పడానికి లేదు. వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి కాబట్టి తార్ రోడ్ వేస్తే అభివృద్ధి వేయాలి. ఇది నీ ధర్మం, నువ్వు వేసావు. నువ్వైపోతే మున్సిపల్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇల్లు ట్యాక్సులు కడుతూ ఉన్నారు. మనం కడుతున్నాం ట్యాక్సులు, మన బిల్ రూపంలో మనం కడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ మినిమం నీడ్. ఇట్ ఈస్ టు బి డన్ బై గవర్నమెంట్. అది ఎమ్మెల్యే పని కాదు. అది మున్సిపల్ ఆఫీసర్ ఉంటే మున్సిపల్ ఇంజనీర్ ఉంటే చేసే పని. అది అభివృద్ధి ఎలా అవుతుంది? అభివృద్ధి అంటే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ఇదిగో నేను ఒక 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చా, లేకపోతే బ్రహ్మాండమైన కాలేజ్ తీసుకొచ్చా, లేకపోతే ఈ పిల్లలకు ఉపాధి కల్పించా, ఈ బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించి ఉపాధి స్వయంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి కల్పించా అంటే అది అభివృద్ధి. ఇది రొటీన్ వర్క్. కాబట్టి అది అభివృద్ధి అని నేను నమ్మను. రోడ్లు అనేది మినిమం నెసెసిటీ. నువ్వున్నా నేనున్నా ఎవడన్నా చేస్తాడు. అది మనం లేకుండా కూడా నోడల్ ఆఫీసర్ పెట్టినా కూడా చేస్తాడు. కాబట్టి ఆయన దృష్టిలో అది అభివృద్ధి అంటే మాత్రం ఈయన నేనేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన దృష్టిలో అదే అభివృద్ధి అంటే ఆయన ముందు చూపు అంతవరకే ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే అవనాక మరి బ్రహ్మాండంగా ఒక ప్రణాళిక తీసుకుని ప్రణాళికాబద్ధంగా మరి ప్రయారిటీ వైజ్గా ఇమీడియట్ నెసెసిటీస్ ఏమున్నాయి, ఒక లాంగ్ టర్మ్లో ప్రణాళికలు చేసుకుని మరి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ఏమేమి తీసుకొస్తే బాగుంటుంది, ట్రాఫిక్ నియంత్రణ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి అల్లాపూర్ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారనే దాని మీద బ్రహ్మాండమైన అవగాహనతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీ ద్వారా ఒక అవకాశం మాకు ఇప్పించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి సోనియామ్మ ఇచ్చిన 6 వరాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళ ఆడపడుచు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారమేనని, పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో గడప గడపకి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ప్రచారానికి వస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులను వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో ప్రశ్నించాలని సూచించారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక ఒకటొకటిగా ముందుగా గ్రామాలలో 24 గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాలి. 9 నెలల తర్వాత 1.5 year తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం కదా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఇస్తారాకుతోటి ఒక్కొక్క పథకం, ఒక్కొక్క సంక్షేమ పథకం ఒకవాకు, ఒక్కొక్క అభివృద్ధి ఒకవైపు ఒకవాకు, ఇట్లా అన్ని ఆకులతోటి ఇస్తారు తయారు చేసుకొని తినే టైంకు కాకులు గద్దలు వచ్చి ఆ ఇస్తారును చింపాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కొక్క పథకంతో వాస్తవంగా పేదలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని గ్రామాలకు, ఏ గ్రామానికి వెళ్ళినా మరి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఈరోజు అంటారు ఒక ఆయన వచ్చి కేసీఆర్ దిగాలి, ధర్మారెడ్డి ఓడిపోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు ఓడిపోవాలో చెప్పరాబే అంటే చెప్పాడు, ఒక్క పథకం మంచిదేదన్నా అంటే చెప్పరాబే అంటే చెప్పాడు, లేదా మీ పార్టీ అధికారంలోకి ఉన్న దగ్గర ఏదన్నా మంచి పని చేస్తున్నామంటే చెప్పాడు. పోనీ
కేంద్ర ప్రభుత్వం మరి ఏ పథకం ద్వారా ఈ రాష్ట్రాన్ని కానీ అక్కడ పరిపాలించే రాష్ట్రంలో కానీ ఏ మంచి పథకం చెప్పు మా కేసీఆర్ గారు చెప్తాం అడుగుతామంటే కూడా చెప్పారు. నేను ఎందుకు ఈ మాట ముందు తీసుకున్నా అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల క్రితం ఒక ముసలయ్యకు 200 రూపాయల పెన్షన్ ఇస్తే మన గ్రామంలో ఎంతమందికి వచ్చింది ఆలోచించండి. 20 మందికో 25 మందికో పెన్షన్ వచ్చేది. ఆ 25 మంది పెన్షన్ తర్వాత ఒక్కరు మనకు అదనంగా పెన్షన్ కావాలని 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు పెన్షన్ అడిగితే మీ ఊళ్ళో 25 మందికి ఇస్తున్నాం, ఆ ఊళ్ళో ఎవరన్నా ఒక్కరు చనిపోతే మాత్రమే కొత్త పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అనేది గట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. శాతగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు 200 రూపాయలు ఇవ్వాలని శాతగాని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నాడు. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మరి కర్ణాటకలో మూడు సంవత్సరాలు అవుతుంది గెలిచి, 3 సంవత్సరాల క్రితం మరి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరికపూడి గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు కోరారు. డివిజన్లో రిక్షా పుల్లర్స్ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి తిరిగి సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఆడపడుచులకు బొట్టు పెట్టి కార్పొరేటర్ పాంప్లెట్స్ అందజేశారు. శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించి గులాబీ జెండా ఎగరవేస్తామని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ, 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీ, జయశంకర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఒక పెద్ద ఆమె దగ్గరకు పోయి నేను అడిగిన, ఏమమ్మా ఎక్కడ ఓట్లు వేస్తావని, నేను కార్కేస్తాను, ఎందుకు కార్కేస్తావని నేనే అడిగిన క్వశ్చన్. ఆమె ఏమంటుందంటే నాకు పింఛన్ ఇచ్చారు, ఒక డబల్ బెడ్రూమ్ నా కొడుకు వచ్చింది, కంపల్సరీ కార్కేస్తామని అని ఆమె చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. అట్లనే ప్రతి ఇంటికి పోతే నన్ను పిలుచుకపోయి బొట్టు పెట్టి మీకు ఓటేస్తామని చెప్తున్నారు. నాకు ఎంత హ్యాపీగా ఉన్నదంటే పబ్లిక్ స్పందన చూస్తుంటే వాళ్ళే తీసుకుపోయి మా ఇంటికి రా అంటారు. మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మా కేసీఆర్ దయతోటి మా 124 డివిజన్లో 220 కోట్ల వర్కులు చేసినాం. మా ఎమ్మెల్యే భారీ మెజార్టీతోని మా 124 డివిజన్లో భారీ అంటే భారీ ఎవరు ఊహించినంత మెజార్టీతో నేను మా 124 డివిజన్లో గెలిపిస్తాం. ఎందుకంటే మేము చేసిన పనులు అట్లున్నాయి. సావులకు కానీ బతుకులకు కానీ ఒంట్లో పెళ్ళి అవుతున్నాయంటే కానీ గరీబుని ఇంట్లో ఏదైనా ఉంటే కానీ 24 అవర్స్ ఉండే వ్యక్తిని నేను. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయంటే 5 ఏళ్ళకి ఒకసారే వస్తారు. వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. మా దగ్గర మేము ప్రతి దానికి ఉంటామని పబ్లికే చెప్తారు. కావాలంటే మీరు కూడా సర్వే చేసుకోవచ్చు. నేను అవద్దం చెప్తే బాగా చెప్తా, మీకే ఓటేస్తామని చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై శేర్లింగంపల్లి కూడా అందరూ ఊహించేంత విధంగా భారీ మెజార్టీతోని మా ఎమ్మెల్యే గాంధీని మీకు గెలిపిస్తామని కోరుకుంటున్నాను.
ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి విజయం కోసమే మున్సిరాబాద్ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నామని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కోపుల నరసింహారెడ్డి అన్నారు. ప్రజలు ఎవరి దగ్గరకు వెళ్లినా అపూర్వ స్పందన వస్తుందని, ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలో ఎల్బీ నగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. माता की जय, भारत माता की जय, जय माता, भारत माता, जय माता, भारत माता. ఆయన సంగతి నాకు మొత్తం తెలుసు. నాకు చుట్టం వాళ్ళు వాణి మా అమ్మమ్మ వాని ఆడపడుతుంది ఆడపడుతుంది ఇక్కడ మా సూర్యపేట చుక్కలపేట దగ్గర కంచినేని వెంకటేశ్వరరావు. ఇది బాలరెడ్డి నగర్లో 2000 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు ఈ కాలనీని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ప్రభాత్ నగర్లో ఉన్నటువంటి బస్తీని ఇక్కడ చేసి అందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు. ఆ రోజుల్లో మున్సిపాలిటీ రమేష్ గౌడ్ గారు ఇవన్నీ బోర్లు ఇప్పుడేం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నా కూడా అందరినీ కలుపుకపోయేటోడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మొత్తం ఏ కార్పొరేటర్ని కానీ ఎవరిని కానీ పిలిచేది లేదు, చెప్పేది లేదు, ప్రోటోకాల్ పాటించలేదు. గతంలో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ ఇనాగ్రేషన్ అయితే ప్రశాంత వాతావరణం. ఈరోజు ఇనాగ్రేషన్ అంటే 100 మంది గూండాలు, రౌడీలు, ట్రక్కిస్టులు, పోలీసు వాళ్ళని పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి. గతంలో ఈ ఆర్ కృష్ణ గారు కూడా చేయలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి అప్పుడు గతంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణ గారు ఇంద్రసేనారెడ్డికి దయచేసి పోలిక చేయాలని చెప్పి కాలనీవాసులను కోరుతున్నా. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ పేరు రాకుండా మేమే చేసినాము మేమే అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు బుద్ధి చెప్పే విధంగా అందరూ సహకరించాలని చెప్పి ఇలాంటి బోర్లు మనకి గుర్తు చేయాలని చెప్పి ఆల్రెడీ 2-3 ఉంటాయి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టుల సమాజ సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలోని TUWJ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు సుమారు 12 కోట్లకు పైగా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. TUWJ అల్లం నారాయణ సార్ నేతృత్వంలోని వేములవాడ ప్రెస్ క్లబ్ నేను నూతనంగా ఎన్నుకోబడినాము. నిస్వార్థంగా ఈ సంఘ బలోపేతం కోసం సభ్యుల సంక్షేమం కోసం నిస్వార్థపూరితంగా పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రమాణం చేస్తున్నాం. మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి సభ్యుల సంక్షేమానికి అలాగే సంఘ బలోపేతానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఆయన ఈరోజు అందరి సమక్షంలో బ్రహ్మాండంగా నిర్వహించినందుకు అలాగే దీనికి సహకరించిన అందరికీ పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మరోసారి మీ అందరి ముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
TUWJ H143 వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి శుభాభినందనలు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అల్లం నారాయణ సార్, సాగర్ అన్న, ఇస్మాయిల్, రమణన్న, యోగన్న వారి నేతృత్వంలో తెలంగాణ జర్నలిస్టు సమాజం కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎనలేని సేవలు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేటలో ఈ నెల 6వ తేదీన జరిగే యువ ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ఎన్డి నవాజ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఈ నెల 6న జరిగే యువ ఆత్మీయ సమ్మేళనం సభ పోస్టర్ను జిల్లా యువజన నాయకులు ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం యువజన మరియు విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి మన అన్ని మండలాల నుంచి భారీగా తరలి రావాల్సిన అవసరం అందరిపైన ఉంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇంతకుముందు డిగ్రీ కాలేజ్ కావాలి, డిగ్రీ చదవాలనుకుంటే 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయి చదువుకున్న స్కూళ్ళు. కానీ అలా అట్లాంటి పరిస్థితి లేదు. ఇలా ఎల్లారెడ్డిపేటలో చూసినట్టయితే డిగ్రీ కాలేజ్ ఉన్నది, గమ్రపేటలో చూసినట్టయితే డిగ్రీ కాలేజ్ ఉన్నది. మా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా రాబోయే విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ ప్రారంభమవుతున్నది. అంటే ఎక్కడికక్కడ విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకు ఏ సమస్య లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యలన్నీ తీర్చిపోతాయి. అంటే తెలంగాణ రాకముందు ఇవన్నీ ఇబ్బందులు ఉంటున్నాయి. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇబ్బందులు ఏమి లేవు. మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం కలుపుకుంటే 2-3 మెడికల్ కాలేజ్ ఉంటుండే. కానీ అలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిన పరిస్థితి. అంటే విద్యార్థులకు ఇంత, యువకులకు ఇంత మేలు జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పక ఉన్నది. కాబట్టి ఇవాళ 6వ తారీఖున ఎల్లారెడ్డిపేటలో జరగబోయే యువ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి తప్పకుండా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనం కలది. ఈ యొక్క సమ్మేళనము ముస్తాబాద్ మండలం, గంభీరావుపేట మండలం, ఎల్లారెడ్డిపేట మండల్, వీంద్రపల్లి మండల్, అలానే తంగళ్ళపల్లి మండలాల నుంచి ఒక్కొక్క మండలం నుంచి 2000 మంది యువకులు తరలి రానున్నారు. కేటీఆర్ గారు ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే వేములవాడ యువ గర్జనను బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ యువ గర్జనని బహిష్కరించి బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నందుకు యువ గర్జన, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని యువ గర్జన నిర్వహిస్తున్నారు అని జక్కుల తిరుపతి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు యువ గర్జన పేరిట రేపు వేములవాడలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. యువకులకు ఈ ప్రభుత్వం ఏం వెలగబెట్టిందని చెప్పి యువ గర్జన పెడుతున్నారని చెప్పి మేము ఈ టీఆర్ఎస్ నాయకులను, కేసీఆర్, కేటీఆర్ని మేము హెచ్చరిస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల కాలంలో యువకులు యువ గర్జనలు ఎందుకు పెట్టలేదు, యువకులు ఎవరు యాదికి రాలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం రాకముందు నిరుద్యోగ వృత్తి పేరిట 3000 రూపాయలు ఇస్తామని చెప్పినావు, అదేటు పోయింది. ఈరోజు పేపర్ల లీకేజీ పేరిట ఎల్కేజీ టు యూకేజీ టు పీజీ వరకు ఫ్రీ అని చెప్పినావు, అదేటు పోయిందో తెలియదు. కానీ ఈ లీకేజీలు అయితే పరం అయితే ఎల్కేజీ నుంచి పీజీ దాకా లీకేజీల పరం అయితే నడుస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వస్తే, కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి నమ్ముకొని యువకులు రాష్ట్రాలలో హైదరాబాద్లో అక్కడక్కడ ట్రైనింగ్ తీసుకుంటే దాదాపు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అది 5 లక్షలు ఎటుపోయింది. ఆ 5 లక్షలు ఇచ్చింది లేదు, ఈ 3000 రూపాయలు వృత్తి ఇచ్చింది లేదు. మళ్ళీ ఈరోజు ఓన్లీ ఎలక్షన్ వచ్చినాయని చెప్పి యువకుల ఓట్లకు గాలం వేసే రకంగా ఈ గర్జనలు పెట్టి ఆగం చేస్తూ ఉన్నారు. యువకులు నేను ఒకటే యువకులను కోరుతా ఉన్నా. మరి అలాగే నిరుద్యోగులను కూడా నేను
పిలుపిస్తా ఉన్నా. యువకులారా, నిరుద్యోగులారా, ఈ ప్రభుత్వం ఎలక్షన్ వచ్చిందంటే ఉచిత హామీలు ఇవన్నీ అంకర టింకర అన్ని డ్రామాలు ఆడతారు కాబట్టి మీరు రేపటి కార్యక్రమాన్ని అడ్డుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినట్టయితే మన బనీన్ కాంచెలు అమ్ముతారని చెప్పి తెలియజేస్తూ మీ బాగుపడాలి, మీ బతుకులు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? వాస్తవాలు బయట పెడదాం రా. కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అభివృద్ధిని చూసి ఓటేయండి, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి. రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఇకపై మీ ఆటలు సాగవు, హెచ్చరించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారమే. బీఆర్ఎస్ ప్రచారంలో పరకాల అభ్యర్థి చెల్లా ధర్మారెడ్డి. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.